గోవా అనగానే బీచ్లు, బ్యాంక్ వాటర్స్, వాటర్ స్పోర్ట్స్ గుర్తొస్తుంటాయి. అయితే ఈ పాపులర్ టూరిస్ట్ లొకేషన్ లో ఎన్నో చారిత్రక కట్టడాలు, ఆలయాలు సైతం ఉన్నాయని మీకు తెలుసా? అవును, వెస్ట్ కల్చర్ కి ఇప్పుడు కేర్ ఆఫ్ గా ఉన్న ఆ రాష్ట్రంలో ఒకప్పుడు భారతీయ సంస్కృతి వెల్లివిరిసేది. ఇప్పటికీ మనకు దర్శనమిచ్చే 13వ శతాబ్దపు ఆలయం ఇందుకు నిదర్శనం. ఆ ఆలయం గురించి ఈ రోజు అనగనగాలో తందిసుర్లా టెంపుల్. గోవా రాజధాని పనాజీకి 62 కిలోమీటర్ల దూరంలో, పోండాకు 34 కిలోమీటర్ల దూరంలో భగవాన్ మహావీర్ వైల్డ్ లైఫ్ సెంచురీ పరిధిలో ఈ శివాలయం ఉంది. ఒకప్పుడు కర్ణాటకలోని కొంకణి ప్రాంతాన్ని పాలించిన కాదంబ రాజవంశస్థులే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. దట్టమైన అడవుల్లో ఉండటం వల్ల ఈ ఆలయంపై ఎలాంటి దాడులు జరగలేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో మహాదేవుడితో పాటు వెలపల బ్రహ్మ, విష్ణువులు కూడా దర్శనమిస్తారు. ఇక ఇదే గోవాలో మరో అద్భుతమైన కట్టడం ఉంది. ఇదే శ్రీ సప్తకోటేశ్వర టెంపుల్. నార్వేలో ఉన్న ఈ ఆలయాన్ని నిజానికి తీస్వాడి అనే ప్రాంతంలో 12వ శతాబ్దంలో కాదంబ రాజు నిర్మించాడట. 1352లో బహ్మనీలు ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తే మళ్లీ 1367లో విజయనగర రాజు హరినారాయణ వారిని ఓడించి ఈ ఆలయానికి మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చారు. ఇక మళ్లీ 1560లో పోర్చుగీస్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తే ఆ ఆలయ లింగాన్ని భక్తులు పరీక్షించగా 1668లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ లింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇలా ఒకప్పుడు ఎన్నో చారిత్రక కట్టడాలకు గోవా అలియాస్ గోమంతక్ నిలయంగా ఉండేది.